హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. మహిళల అందరికీ స్మార్ట్ ఫోన్లు అనేవి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా ఏ కేటగిరీ వాళ్ళకి పంపిణీ చేయబోతున్నారు, పంపిణీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్లు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అదేవిధంగా సహాయకులకు ఈ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 58,402 మంది లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీను ప్రారంభించినట్లయితే సమాచారం అండి. ఈ నిర్ణయం ద్వారా గర్భిణీ స్త్రీలు అదేవిధంగా బాలింత స్త్రీలు చిన్నారుల రియల్ టైం హెల్త్ డేటా రికార్డింగ్ మరింత వేగవంతం అవుతుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీరికి సంబంధించి ఎవరైతే గర్భిణీలు అదేవిధంగా బాలింతలు చిన్నారులు ఉన్నారో సో వారికి సంబంధించి ఏదైతే డేటా ఉంటుందో సో ఆ డేటాని ఎంటర్ చేయడంలో ఈ స్మార్ట్ ఫోన్లు కనుక ఉన్నట్లయితే డేటా ఎంట్రింగ్ అనేది మరింత వేగం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి గారు నేడు అధికారికంగా స్మార్ట్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లయితే సమాచారం అండి. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సిబ్బందికి డిజిటల్ సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి గారు అయితే ఈ స్మార్ట్ ఫోన్లు అనేవి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లయితే సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తల్లో భాగంగా ఎటువంటి వర్గాల వారికి ఈ ఫోన్లు పంపిణీ చేయబడుతుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. అంటే లబ్ధిదారుల జాబితా అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ జాబితాను బేస్ చేసుకొని ఎవరికి పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలకు ఈ ఫోన్లు పంపిణీ చేయడం జరుగుతుందనే సమాచారం. అదేవిధంగా అంగన్వాడీ సహాయకులకు కూడా ఈ ఫోన్లు పంపిణీ చేయడం జరుగుతుందనే సమాచారం. వీరితో పాటు సూపర్వైజర్లు మానిటరింగ్ సిబ్బందికి ఈ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ 3 వర్గాల వారికి స్మార్ట్ ఫోన్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఈ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు 58,402 మందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. సో వీరందరికీ ఎంత బడ్జెట్తో ఈ ఫోన్లు విడుదల చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి. అది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 58,402 మందికి ఫోన్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి వీరందరికీ సంబంధించి ప్రభుత్వం 74 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఫోన్ ధర 12,500 రూపాయలు ఉంటుందంటే సమాచారం. సో ఈ విధంగా లబ్ధిదారులకు ఈ స్మార్ట్ ఫోన్లు అనేవి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి ప్రభుత్వం అయితే. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల్లో భాగంగా ఒక్కొక్క మహిళలకు 12,500 రూపాయలు విలువ చేసే ఫోన్ పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫోన్లు అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేసిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు అదేవిధంగా బాలింత స్త్రీలు సో వాళ్ళకు ఉన్నటువంటి చిన్నారుల రియల్ టైం హెల్త్ డేటా రికార్డును అందులో నమోదు చేయాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేవల డిజిటేషన్ కొరకు ఈ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా పోషణ కార్యక్రమాల పర్యవేక్షణ వేగవంతంగా జరుగుతుందనేది సమాచారం. అదేవిధంగా పనితీరులో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయని కూడా సమాచారం అండి. సేవల నాణ్యతలో మెరుగుదల కనపడుతుందనేది సమాచారం. ఈ కారణాల వల్ల ఈ యొక్క ఫోన్లు అనేవి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు అదేవిధంగా అంగన్వాడీ సహాయకులకు సూపర్వైజర్లకు ఈ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కొక్క మహిళలకు
12,500 విలువ చేసే స్మార్ట్ ఫోన్ అయితే పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ముందుగా కొన్ని జిల్లాల వారికి ఈ యొక్క ఫోన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల వారికి ఈ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.